రోడ్లు అంటే ఏదో వెహికల్ పోవడానికే కాదు, వెహికల్ పోవడానికి ఒకటి, క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడానికి రోడ్లు డబల్ రోడ్లు ఉండాలి. దాంతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబల్ రోడ్లు ఉంటే పట్టణాలకే పరిమితం దగ్గర కాకుండా తక్కువ ధరకు భూములు వస్తే, కొన్ని ఇండస్ట్రీస్ వస్తే అక్కడ చదువుకున్న విల్లాలకు యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు వస్తే దాంతోపాటు అక్కడ ఉన్న తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ అక్కడే ఉండవచ్చు. బయట పెట్టాలంటే, హైవేకి పెట్టాలంటే 2 కోట్లు 3 కోట్ల ఎకరం భూమి ఉంటుంది. రోడ్డు వసతి ఉంటే ఆ విధంగా కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇండస్ట్రీ రావాలన్నా సేఫ్గా ఇంటి దగ్గర తల్లిను భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. యాక్సిడెంట్ చూస్తున్నాం, రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఒకవైపు సెల్ ఫోన్ మాట్లాడుకుంటా నడుపుకుంటారు బండ్లు, ఒకవైపు ట్రిపుల్ రైడింగ్ పోతారు, ఎవడు హెల్మెట్ ధరించరు. పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా మీరు ఎక్కడైనా దావతులకు పోయి ఇచ్చినా కానీ వాళ్ళు పట్టుకొని పెనాల్టీ వేస్తారు తప్ప మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండరు. అందుకని ఈరోజు రోడ్లు అనేది చాలా ముఖ్యం. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో మన రాష్ట్ర అభివృద్ధికి రోడ్లు ముఖ్యం కాబట్టి రోడ్లు ముఖ్యమని చెప్పి ఇలా 13,600 కోట్లతోని ఇలా డబల్ రోడ్లుగా మార్చడానికి మండల కేంద్రాలకు వెళ్ళి కాన్స్టెన్సీ జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు వేసుకునే కార్యక్రమం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు ములుగులో శంకుస్థాపన చేసిన 16,000 కోట్లతోని గ్రామాలకు వెళ్ళి తండాలకు వెళ్ళి మండలానికి కూడా సింగిల్ బీటీ రోడ్ ఉండాలని 36,000 కోట్లు ఇవాళ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో. ఇంత చిన్న రాష్ట్రంలో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డాంబర్ రోడ్లు డబుల్ లేన్గా చేస్తున్న ఘనత ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గర్వంగా చెప్తున్నాను. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఛత్తీస్గఢ్లో చూడండి, ఎక్కడైనా ఇన్ని రోడ్లు వేస్తున్నా. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది. పోయిన గతంలో ప్రభుత్వం 40,000 కోట్ల కాంట్రాక్ట్ల బకాయిలు పెట్టిపోతే అవన్నీ తీర్చుకుంటూ ఇవాళ లోన్ తీసుకొని ఇవాళనే మీకు మీటింగ్ ఉన్నది. 60% హ్యామ్లో RBI గ్యారంటీ ఇస్తే మరొక 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఆ 40% కూడా అడుకో ద్వారా లోన్ తీసుకుంటానికి ఈరోజు హైదరాబాద్లో అక్కడ మీటింగ్ నడుస్తున్నది. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఈ రోడ్లన్నీ పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా మీకు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు పోతామని మళ్ళా మీరందరూ కూడా ఆశీర్వదించి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో మరొక టర్మే కాదు ఇంకా 2 టర్ములు మన ప్రభుత్వం ఉంటే తప్పకుండా మనం ఇచ్చిన హామీసం. పక్కనే కాళేశ్వరం కట్టిను, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ సుల్తానాబాద్ 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండ్రా? ఆ రోజు శ్రీధర్ బాబు గారు మొదలుపెట్టిన చిన్న కాళేశ్వరం ఎక్కడ పడేసి అక్కడే ఉన్నది. మళ్ళీ ఇయ్యాల 500 కోట్లతోని వారు మళ్ళా మంత్రి కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఇవ్వడానికి మళ్ళీ ఈ ప్రభుత్వంలో శాంక్షన్ తీసుకున్నాం. కాళేశ్వరం గట్టిలో పక్కకు ఉన్న మంత్రికి సుల్తానాబాద్ కానీ పెద్దపల్లి కానీ ఎక్కడ నీళ్ళు లేకుండా డైరెక్ట్గా మల్లన్న సాగర్ ద్వారా ఆయన ఫామ్ హౌస్ నీళ్ళు పోతున్నాయి తప్ప మధ్యలో ఉన్న ఎకరాలకు ఎక్కడ నీళ్ళు ఇచ్చిందా? అసలు కాళేశ్వరం కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. అందుకనే ఈరోజు మేము ప్రభుత్వం నెహ్రూ కట్టిన నాగార్జున డ్యాంలో మా జిల్లాలో ఉంటే ఎక్కడ కూడా ఒక గీత కూడా పడలే ఇప్పటికీ. శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, బాకరానగర్ పెద్ద పెద్ద ప్రాజెక్టు 70 ఏళ్ల కింద కడితే సురక్షితంగా ఉండి అలా లక్షల ఎకరాలు నిలుస్తున్నాం. సుల్తానాబాద్ హైదరాబాద్కి వెళ్ళి రామగుండం రోడ్డు గడ్కరీ గారి పదే కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాం. అది వస్తే స్పెషల్గా ఈరోజు కరీంనగర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో సుల్తానాబాద్ బైపాస్ రోడ్డుకి వెళ్ళి రామగుండం వరకు DPR కూడా సబ్మిట్ చేసినాం. 3-4 మాసాల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించేమని గట్టి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాము.